సాత్యకి మహాభారత కాలంలో ఉద్భవించిన గొప్ప యోధుల్లో ఒకడు. ఇతను యాదవ వంశానికి చెందిన శినిని కుమారుడు. సాత్యకి వృష్టి వంశపు గౌరవాన్ని చాటిన మహానుభావుడు. వంశం పరంగా చూస్తే సాత్యకి శ్రీకృష్ణుడి బంధువు మరియు అదే వంశానికి చెందిన బలరాముడు వంటి మహాయోధులకు సమకాలీనుడు. ధనుర్విద్యలో సాత్యకికి ఎనలేని ఆసక్తి ఉండటంతో అతడు అర్జునుడి వద్ద శిక్షణ పొందాడు. అర్జునుడి శిష్యుడిగా ఉన్న సాత్యకి అతి తక్కువ కాలంలోనే ధనుర్విద్యలో అసాధారణ నైపుణ్యం పొందాడు. మహాభారత యుద్ధంలో సాత్యకి పాండవుల పక్షాన యాదవ సేనను నడిపాడు. ముఖ్యంగా భూరిశ్రవ అనే యోధుడితో అతను చేసిన యుద్ధం చాలా ప్రసిద్ధి చెందింది. ఆ పోరులో భూరిశ్రవ సాత్యకిని గాయపరిచాడు. కాని తిరిగి లేచి ధైర్యంగా పోరాడి భూరిశ్రవని సంహరించాడు. ధర్మానికి వ్యతిరేకంగా ఏ పని చేసినా సహించబోనని తన శత్రువులపై విరుచుకుపడి ధైర్యాన్ని చూపించాడు. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ద్వారకలో యాదవుల మధ్య అంతర్గత వివాదాలు తలెత్తాయి. అహంకారంతో, మదంతో నిండిన యాదవులు తమ ధైర్యాన్ని దుర్వినియోగం చేశారు. ఒకప్పుడు వీరులుగా ఉన్నవారు ఒకరిపై ఒకరు హింసను ప్రదర్శించారు. ఈ కలహాల్లో కూతవర్మ అనే యాదవుణ్ణి సాత్యకి హత్య చేశాడు. దాంతో ఇతరులు ఆ కోపంతో సాత్యకిపై దాడి చేయడంతో సాత్యకి మరణించాడు. సాత్యకి తన జీవితం న్యాయం కోసం అంకితం ఇవ్వగా చివరికి తనవారి చేతిలోనే మరణించాడు.